హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నానండి. ఇదైతే నైట్ షూట్ చేశాను. షాప్కి అయితే నిన్న సండే కదా, సండే అయినా కూడా వెళ్ళాల్సి వచ్చిందండి. వెళ్తాను మార్నింగ్ ఒక 2 అవర్స్ 3 అవర్స్ అలా ఉండి వచ్చేస్తాను. ఈవినింగ్ టైంలో కూడా ఒక 2-3 అవర్స్ ఉండేసి వచ్చేస్తాను అనమాట. అంతే, ఎక్కువసేపు అయితే ఉండనండి. సండే మాత్రమే ఎక్కువసేపు అయితే ఉండను. నార్మల్గా టైమింగ్స్ వచ్చేసి 9 to 12:30 వరకు ఉంటాను మార్నింగ్. అలాగే ఈవినింగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ వచ్చేసి చెప్పలేనండి. ఒక్కోసారి 1:30కే వెళ్తాను పిల్లల్ని వదిలిపెట్టిన పాటే, లేదంటే 4కి వెళ్తాను. అలా వెళ్తూ ఉంటాను. ఉండడం మాత్రం 8:30 8 వరకు అలా ఉంటానండి. ఇక్కడ పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. మా మామయ్య మా హస్బెండ్ బయటకైతే వెళ్ళారనమాట. మా మామయ్య వచ్చారు నిన్నటి వీడియోలో మీరు చూసినట్లయితే. వాళ్ళిద్దరు కూడా బైక్లో బయటకైతే వెళ్ళారు. చూస్తున్నారు కదా, ముందుగానే పైపింగ్ అనేది రెడీ చేసుకొని లైనింగ్కి జాయింట్ చేశాను. తర్వాత ఇక్కడ బ్లౌజ్కి జాయింట్ చేసేసి కుట్టేస్తున్నాను అనమాట. నేను పెట్టి అంటే ఇప్పటికీ 1 మంత్ కరెక్ట్గా 15 డేస్ అయిందండి నేను పెట్టి. కరెక్ట్గా ఈ రోజుకి 15 డేస్ అయితే అయ్యింది. హాఫ్ రెంట్ ఇచ్చేసాను. మనకి నిజంగా అండి, నా ఐడియా ఎలా ఉండిందంటే, పెట్టేటప్పుడు కొత్త కదా, ఎవరు వస్తారులే, ఫ్రాక్స్ ఒక 1 వీక్ 1 మంత్ దాకా ఖాళీగా ఉంటాము నాకు తెలిసి. ఈలోపు కొన్ని డ్రెస్సెస్ స్టిచ్ చేసి అక్కడ అంటే వచ్చిపోయే వాళ్ళు చూస్తూ ఉంటారు కదా, బయట అలా పెడదాము, ఖాళీగా ఉంటాం కదా, డ్రెస్సులు స్టిచ్ చేసి పెడితే బాగుంటుంది అన్న థాట్లో నేనున్నాను. షాప్ పెట్టేటప్పుడు 1 మంత్ వరకు ఎవరు వస్తారులే అని చెప్పేసి. అస్సలండి, షాప్ ఓపెన్ చేశాను అంటే మనకి మండే వచ్చిందండి. నాకు మండే షాప్ ఓపెన్ చేశాను. మనకి స్టిచ్చింగ్ మిషన్ ఇది జాక్ F5 వచ్చేసి ఫ్రైడే వచ్చిందండి. మనకి స్టిచ్చింగ్ మిషన్ ఉంటేనే కదా ఇంకా నేను ఫ్రాక్స్ అయినా స్టిచ్ చేయగలుగుతాను. ఈ 5 డేస్ ఏమైందంటే కాసేపు ఉండి వచ్చేసేదాన్ని నేను షాప్లో. ఇంకా మిషన్ లేదు కదా అండి, లైనింగ్స్ అవన్నీ ముందే పెట్టున్నాను. వస్తూ ఉన్నారనమాట, దారాలకి సూదులకి ఇలా వస్తూ ఉంటారు. మిషన్ లేకపోయినా కూడా వచ్చేవాళ్ళు. ఇంకా మిషన్ పెట్టిన తర్వాత అప్పుడే మనల్ని నమ్మి ఎవరిస్తారబ్బా, కొత్త కదా అని చెప్పేసి అనుకున్నాను అనమాట. మిషన్ వచ్చిన నెక్స్ట్ డేనే అండి, అంటే ఫ్రైడే వచ్చింది మిషన్. మనకి నైట్ ఫిట్టింగ్ అయిపోయింది జాక్ F5. ఇంకా సాటర్డే మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ అనుకుంటాను, ఒక పాప అయితే వచ్చింది. నేను ఈవినింగ్ అండి వచ్చింది పాప అయితే. నేను పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళిన టైంలో అయితే వచ్చింది ఆ పాప. మనం ఈ బోర్డు కూడా పెట్టాం కదా, అప్పటికే బోర్డు పెట్టాంలేండి. బోర్డు పెట్టిన తర్వాత ఆ పిల్ల ఆ నెంబర్ తీసుకొని కాల్ చేసింది అప్పుడే నాకు. ఇంకా సర్లేని షాప్లోనే ఉన్నాను, రా అంటే వచ్చిందనమాట. ఒకేసారి చెప్పాను కదా, ముందు వీడియోస్లో కూడా చెప్పే ఉంటాను, ఏమనుకోకండి. 10 బ్లౌజెస్ 7 శారీస్ అయితే తీసుకొచ్చింది ఆ రోజే. అవి స్టిచ్ చేస్తూ ఉంటే మళ్ళీ 2-3 కొత్త కస్టమర్స్ అయితే వచ్చారండి. వాళ్ళు కూడా శాంపుల్కి అయితే ఇచ్చారు నాకు. నేనే అన్నానమాట, శాంపుల్ ఒకటి ఇవ్వండి, బాగా స్టిచ్ మీకు బాగా ఫిట్ అయిందంటే ఇవ్వండి అని చెప్పేసి అన్నానండి. ఎవరిచ్చినా నేను అలాగే చెప్తాను. ఇంక సరే అని చెప్పేసి ఇచ్చారు. 3 కూడా ఇచ్చేసారు బ్లౌజెస్. స్టిచ్ చేసి ఇచ్చానండి. ఇది సెకండ్ బ్లౌజ్ అండి ఇది. ఒకటి అంటే సెకండ్ బ్లౌజ్ అంటే సెకండ్ కస్టమర్, కొత్త కస్టమర్ అండి. ఆ పాప ఇచ్చేసింది. ఆ పాపటి శారీ ఫాల్స్ అన్నీ కూడా అయిపోయాయి. 6 బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ కూడా అయిపోయినాయి. ఇంకా 4 బ్లౌజెస్ అయితే ఉన్నాయండి. ఇంకొకటి తీసుకొని వస్తా అనింది. సరే అని చెప్పాను అనమాట. ఇంకా మొత్తం 10 ఇచ్చింది, 6 అయిపోయాయి, 4 అయితే ఉన్నాయి. ఇంకా మధ్యలో వీళ్ళు ఇచ్చారు కదా కొత్త కస్టమర్స్, ఇంకా తను ఇంకా ఫిట్టింగ్ సరిపోయింది. ఇంకా తనతో ఏం ప్రాబ్లం లేదు. నేను 12th 13th మ్యారేజ్ అనమాట ఆ పిల్లది. అందుకని చెప్పేసి నేను చెప్పాను 7-8 కల్లా 7th డేట్ కార్ 8th డేట్ కల్లా ఇచ్చేస్తాను, 4-5 డేస్ ముందే ఇచ్చేస్తాను నీ బ్లౌజెస్ అన్నీ కూడా, నువ్వేం టెన్షన్ పడకు, ఆల్రెడీ 6 అయిపోయాయి కదా, ఇంక 4 కదా, ఇస్తాను అని చెప్పాను. ఓకే అక్క అని చెప్పింది తను. ఇంకా అందుకని చెప్పేసి కొత్త కస్టమర్స్ ఇచ్చారు కదా, వాళ్ళకు కూడా ఒక బ్లౌజ్ స్టిచ్ చేసి ఇచ్చేస్తే ఫిట్టింగ్ సరిపోయిందంటే మళ్ళీ నెక్స్ట్ కూడా తీసుకొని వస్తారు. అందుకని చెప్పేసి ఆ పాప పక్కన పెట్టేసి ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేసి ఇచ్చానండి. నిజంగా ఇక్కడ ఒకటి జరిగింది చెప్పాలంటే, నేను ఇంట్లో ఉన్నన్ని రోజులు నాకు బయట ప్రపంచం అంటే బయట తిరుగుతూ ఉంటాను కానీ
అంటే ఏదైనా అవసరానికి షాప్కి వెళ్ళడము, ఎవరైనా ఇప్పుడు నేను సపోజ్ ఇప్పుడు బయటకే వెళ్ళి లైనింగ్ కోసం వెళ్ళాను. లైనింగ్ ఎంత అంటే అంత ఆడిచ్చేసి నేను లైనింగ్ తెచ్చేసుకుంటా. లేదంటే నాకు ఒక శారీ నచ్చింది, శారీ కూడా అంత రేట్ అని చెప్తే ఇచ్చేసి తీసుకొని వచ్చేస్తానండి. ఎప్పుడు ఎక్కువ బార్గెన్స్ అలా ఎప్పుడూ చేయలేదు. బయటకు వచ్చిన తర్వాతే అనమాట, ఇలా షాప్ పెట్టుకున్న తర్వాతే తెలుస్తుంది నాకు మనుషులు బయట వాళ్ళు ఎలా ఉన్నారు, బయట ప్రపంచం ఇలా ఉంటుందా అని చెప్పేసి. నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఒక ఆవిడ లైనింగ్కి వచ్చిందనమాట. లైనింగ్కి వచ్చింది, మీటర్ బిట్ అనేది తీసుకెళ్ళింది అనమాట. బిట్స్ ఉంటాయి కదా మనకి, మీటర్ బిట్ అనేది తీసుకుంది. ఎంత అని అడిగింది అనమాట. మీటర్ ఎక్కడైనా 30 రూపీస్కి ఇస్తారా అండి బిట్, లైనింగ్ బిట్? ఇంకా మామూలుగా అయితే 40 రూపాయలు, చెప్పాలంటే 40 రూపీస్ అండి. నేను అక్కడికి 35 80 సెంటీమీటర్స్ బిట్ వచ్చేసి 30 రూపీసు, మీటర్ వచ్చేసి 35 రూపీస్ చెప్పాను అనమాట. 80 అంటే అడగడమే 30 రూపాయల జాకెట్ పీసులు ఉన్నాయా లైనింగు, ఇట్లే అడిగిందండి. నేను అలాగే చెప్తున్నాను, ఏమనుకోకండి. 30 రూపాయలు జాకెట్ పీసులు ఉన్నాయా అని అడిగింది. అడిగితే ఉన్నాయి అని చెప్పేసి 80 సెంటీమీటర్స్ బిట్ అయితే ఇచ్చా. 30 రూపీసే అండి, ఇచ్చాను. తర్వాత మీటర్ కావాలి అంది. సరే అని చెప్పేసి అది ఇచ్చి 35 రూపాయలు అవ్వా అన్నాను. అడిగితే అవునా 30 రూపాయలేనే ఆడ మా దగ్గర వేరే చోట, అంటే వాళ్ళ ఇంటి దగ్గరలో వేరే చోట 30 రూపాయలేనే, నువ్వేంది 35 తీసుకున్నావు, 5 రూపాయలు ఎక్స్ట్రానా అనింది. నాకు భలే ఆశ్చర్యం వేసింది. అది అయిపోయిందా తర్వాత ఇంకా ఆవిడ 35 ఇచ్చేసింది. 35 ఇచ్చేసి వెళ్ళిందనమాట. వెళ్ళిన తర్వాత ఇక్కడైతే జిగ్జాగ్ అయితే చేస్తున్నానండి, పాల్స్ కుడుతున్నాను అనమాట ఆ పాపదే. ఇంకా ఈ శారీతో అలాగే నెక్స్ట్ శారీ ఇంకొకటి ఉంది, అది జిగ్జాగ్ చేయాలి. అయిపోయినాయి అనమాట, ఆ పిల్లవన్నీ కూడా అయిపోయాయి. చూస్తున్నారు కదా, శారీస్ అన్నీ కూడా ఆ పిల్లవే. ఇంకా ఆవిడ వెళ్ళిపోయిందా. తర్వాత వచ్చేసి చెప్పాను కదా కొత్త కస్టమర్ అని చెప్పేసి, లైనింగ్ బ్లౌజు నేను ఈ పాపకు అన్నీ కూడా 150తోనే తీసుకున్నానండి. నిజంగా అమౌంట్ ఎక్కువ పే చేయలేదు అని చెప్పేసి 150నే తీసుకున్నాను. క్రాస్ కట్ వేసి క్రాస్ కట్ కుట్టి లైనింగ్ పైపింగ్ ఉంటుంది కదా, పైపింగు కొన్ని లేసెస్ ఇలా స్టిచ్ చేశాను అనమాట. 6 బ్లౌజెస్ కూడా 170 అలా తీసుకున్నాను. ఇంకా వేరే కస్టమర్ వచ్చేసి బ్లౌజ్ కుట్టి బొటెక్ అని చెప్పింది, కానీ ఆ ఫినిషింగ్ అవన్నీ మీకు చూపించుంటే బాగుండేది. నాకు అక్కడ షాప్ కదా, అందరూ వస్తూ వెళ్తూ ఉంటారనమాట, వీడియోస్ తీయడానికి కుదరదు నాకు. అందుకని చెప్పేసి నేను తీయలేదు, అంత గుర్తు కూడా లేదులేండి. ఇంకా కొత్త కస్టమర్ అక్కకి కుట్టిచ్చేసాను. అక్క ఫిట్టింగ్ సరిపోయిందా అంటే బాగా సరిపోయింది మా అనింది. అక్క 250 అక్క అన్న. ఫిట్టింగ్ ఎక్సలెంట్గా, మీకు నేను ఫిట్టింగ్ ఎక్సలెంట్గా సరిపోయింది. ఫినిషింగ్ కూడా ఇప్పుడు మన షాప్లో ఒకటి స్టిచ్ చేశాను కదా నైట్ అని చెప్పి, ఫస్ట్ స్టార్టింగ్ ఆ బ్లౌజ్ కూడా ఫినిష్ అయిపోయిందండి. మీకు చూపిస్తాను ఎగ్జాక్ట్గా అదే ఫినిషింగ్తో బ్లౌజ్ ఇచ్చాను ఆమెకి. మామూలుగా బొటెక్లో ఇస్తే 350 అండి, ఎటువంటి బ్లౌజ్ అయినా 350 స్టార్టింగ్. ఇదే బ్లౌజ్ తీసుకోబోయి పక్కనే ఉంది కదా బొటెక్, మన షాప్ పక్కనే ఉందండి, అక్కడ ఎంత కుడతారో పోయి అడగక్క అని చెప్పేసి అన్నాను అనమాట. తెలుస్తుంది ఇప్పుడిప్పుడే, ఇంకా ఎన్నెన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది షాప్లో. నిజంగా ఎక్స్పీరియన్స్ అంటే తెలుస్తుందండి మనుషులు ఎలా కూడా ఉంటారా అని చెప్పేసి. ఇంకోటి ఇక్కడ సాడ్ న్యూస్ ఏంటంటే పిల్లలు ఇద్దరు కూడా ఊరికి వెళ్ళిపోయారండి. చాలా బాధ అనిపించింది. ఇప్పుడే ఒక సీరియల్ పెట్టుకున్నాను, అందులో పిల్లల్ని చూసేసి నాకు రిషి అయితే గుర్తొచ్చింది. దీపు అంటే కొద్దిగా పిల్లోడు కదా, రిషి నేను ఒకే చోట పడుకుంటామండి. రిషి నా దగ్గరే పడుకుంటుంది. అలా ఇంక ఇప్పుడు తను గుర్తొచ్చేసరికి ఏడ్చేసాను. మా మామయ్యకి కూడా కాల్ చేశాను, ఎక్కడున్నారంటే మా బస్సులో ఇద్దరు కూడా నిద్రపోతున్నారు అని చెప్పేసి అన్నాడనమాట. వాళ్ళు వెళ్ళేసరికి 4 అవుతుందో ఎంత అవుతుందో అండి ఇంటికి వెళ్ళేసరికి. చాలా బాధ అనిపించింది. ఎప్పుడూ ఉండలేదండి ఇద్దరిని వదిలి, ఫస్ట్ టైం ఇది. పిల్లలు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు వదిలి ఉండలేదు ఇద్దరిని కూడా. వాళ్ళు ఊరికి వెళ్ళడం కూడా ఇదే ఫస్ట్ టైం, మేము లేకుండా ఊరికి వెళ్ళడం ఫస్ట్ టైం అండి. నిజంగా ఉంటారో ఉండలేరో, నాకు దీపు అయితే ఉంటాడనిపిస్తుంది, కొద్దిగా పెద్ద పిల్లాడు కదా. రిషి కూడా ఉంటుంది, ఇద్దరు అన్న చెల్లెలు ఇద్దరు ఉంటే ఉంటారండి, కానీ మనం ఉండలేము కదా. ఫస్ట్ టైం మేమిద్దరం లేకుండా ఉండడం. పిల్లలు ఎలా ఉంటారో చూడాలి. మేము రేపు ఈవినింగ్ అయితే వెళ్తాము, ఈ టైం నుంచి బయలుదేరుతాము. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.